అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అమ్మతోడి ఛానల్కి స్వాగతం. మీలో ఎవరికన్నా స్నేహితులు ఉన్నారా? మీరు స్నేహం చేయాలనుకుంటున్నారా? వద్దండి, ఎవరితో స్నేహం వద్దు. మీరు ఎంతవరకు ఉంటారో ఎంతవరకు మాట్లాడతారో అంతవరకే మాట్లాడాలి. ఎందుకంటే పూర్వకాలంలో వాళ్ళకి స్నేహితులంటే ప్రాణం ఇచ్చేవాళ్ళు, అలాగా ఉండేవాళ్ళు. ఇప్పుడు స్నేహితులు అలా లేరు. స్వార్థంగా ఆలోచించి స్నేహం చేస్తున్నారు. వాళ్ళ అవసరాలకి యూజ్ చేసుకుంటారు, తర్వాత కరివేపాకులాగా తీసేస్తారు. ఎప్పటికైనా మీ కింద గొయ్యి తీసి పెట్టుంచుతారు. ఎప్పుడో ఒకసారి గోతిలో పడాల్సిందే. ఎవ్వరు కూడా ఇంటికి స్నేహితుడిని లంచ్కి పిలవటమో లేకపోతే టీకి పిలవటమో ఇంటి దాకా లోపల దాకా రానీకండి. ఎందుకంటే ఎవ్వరు మంచోళ్ళు కాదండి. మేక వన్య పులులు ఉంటారు. పైన మేకతోలు కప్పుకుంటారు, లోపల వేరే వాళ్ళు ఉంటారు. ఎవ్వరు కూడా ఇంటి దాకా రానివ్వద్దు. ఎన్నో కుటుంబాలు, ఎన్నో కాపురాలు, ఎన్నో పోయినాయండి. బయటికి తెలిసే కొన్ని అయితే తెలియక లోపల కృషించిపోయే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎందుకంటే ఒంగోలులో జరిగిన ఒక సంఘటన చెప్తాను. ఇద్దరు ఆడవాళ్ళు ఎంతో ప్రాణానికి ప్రాణంగా ఉండేవాళ్ళు. ఈమె భర్త, ఆవిడేమో బాగా రిచ్ ఫ్యామిలీ, మంచి ఫ్యామిలీ. అయితే స్నేహంగా ఉండేవాళ్ళు, చాలా ప్రాణంగా ఉండేవాళ్ళు. ఆ విధంగా ఉంటుంటే ఒకరోజు ఆ అమ్మాయిని వీళ్ళు ఇంటికి పిలిచారు. పిలిచి జ్యూస్లో మత్తు కలిపి ఆ అమ్మాయికి తాపిచ్చారు. ఆ అమ్మాయి నమ్మింది, స్నేహితురాలే కదా అని చెప్పేసి ఇంటికి వెళ్ళి తాగింది. ఆ అమ్మాయి స్పృహ లేకుండా పడిపోతే ఆ అమ్మాయిని ఈమె భర్త చేత రేప్ చేపిస్తా ఈమె వీడియో తీసి ఆ అమ్మాయిని బెదిరిస్తుంది. నీ నగలు, డబ్బు అన్నీ చాలా వరకు ఇచ్చేసింది. భయపడిపోయి మీ వాళ్ళకు చూపిస్తాను, ఈ వీడియో సోషల్ మీడియాలో పెడతానని చెప్పి ప్రతిసారి ఆ అమ్మాయిని బెదిరిస్తానే ఉంది. ఆ అమ్మాయి దగ్గర చాలా వరకు లాగారు. ఇక ఆ అమ్మాయి తెలుసుకుంటుంది, ఎప్పటికైనా నా వాళ్ళకి తెలియాల్సిందే, ఏదో డబ్బులు ఇవ్వకపోతే సోషల్ మీడియాలో పెడతానని బెదిరిస్తుంది అని చెప్పేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. పోలీసులను ఆశ్రయించింది. వాళ్ళు వీళ్ళిద్దరిని పట్టుకొని జైల్లో వేశారు. అలాంటి స్నేహితులు ఉంటారండి. ప్రతి ఒక్కళ్ళు స్వార్థంతోనే ఉంటారు. ఎందుకంటే స్వార్థంగానే ఆలోచిస్తారు. ఎవ్వరు కూడా స్నేహం చేయకూడదు. ఎప్పటికైనా తన కుటుంబము, తన పిల్లలు, తన భార్య, వాళ్ళే ముఖ్యంగా ఉండాలండి. వాళ్ళే, భార్యే స్నేహితురాలు, భర్తే స్నేహితుడు, ఆ విధంగా ఉండాలి. కానీ ఈ స్నేహితులని వీళ్ళని నమ్మకూడదు. ఎందుకంటే మేక వన్య పులులు అంటారు వాళ్ళని. అవసరాల వరకే యూజ్ చేసుకుంటారు. లేకపోతే వాళ్ళ భార్యలతోటి ఎఫ్ఐఆర్లు పెట్టుకొని వాళ్ళ కుటుంబంలో చిచ్చులు పెట్టి వాళ్ళ కాపురాలు తీసేవాళ్ళు కొల్లలుగా ఉన్నారండి. 90% ఉంటారు అలాంటి వాళ్ళు. కానీ చాలా వరకు బయటికి వచ్చే కొన్ని అయితే బయటికి రానివి కొన్ని ఉన్నాయి. స్నేహం చెయ్యొద్దు, ఎవరితోనూ చెయ్యొద్దు అసలు. ఆ విధంగా మీరందరూ ఉండాలండి. ఎందుకంటే ఎప్పటికైనా కుటుంబం గురించి ఆలోచించండి. నా స్నేహితుడని అప్పులు తీసుకొచ్చిస్తారు, నా స్నేహితురాలని చెప్పి బంగారం తాకట్టు పెట్టిస్తారు. అసలు ఎంత తెలివి తక్కువగా ఉంటామో ఒక్కొక్కసారి. స్నేహితుల కోసం ఏదైనా చెయ్యాలనిపిస్తుంటుంది, ఎంత దూరమైనా పోవాలనిపిస్తుంటుంది. కానీ లాస్ట్కి మిగిలేది ఏంటంటే మనకి కాళ్ళ కింద గొయ్యి అనమాట. ఆ గోతిలో పడేస్తారు. ప్రతిదీ స్వార్థమేనండి ఈ రోజుల్లో. ఎవరు నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా తెలియట్లా. అలాగా ఉంటున్నారు ఈ రోజుల్లో. కానీ జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే స్నేహం ముసుగులో చాలా అగాత్యాలు జరుగుతున్నాయి. అందుకు కాబట్టి చెప్పాల్సి వస్తుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.